చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకమందున మా తండ్రి, సాయంకాల సమయంలో నీ యొక్క జ్ఞాన గ్రంథం నుంచి మాకు తెలియని కొన్ని విషయాలు నేర్చుకొని సదుద్దేశంతో ఇక్కడికి వచ్చాం తండ్రి. చెప్పే నాకు మంచి జ్ఞానాన్ని వినేవారికి గ్రహించుకునే మనసు ఇవ్వమని క్రీస్తునామని ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. నేను పొద్దున్న చెప్పినట్లుగానే బైబిల్ మనల్ని ఏ ఏ విషయాల్లో పొదుపు చేయమంటుంది. లోకంలో మనకి ఎక్కువగా తెలిసింది ఏంటంటే వీటిలో పొదుపు చేస్తాం. మనం కొంచెం ఆలోచిస్తూ ఉండండి. దేవుడు మనిషికి అంటండి విచక్షణ అనేది ఇచ్చాడంట. విచక్షణ అంటే ఏది మంచి ఏది చెడు గ్రహించుకునే సహజ లక్షణం ఇచ్చాడు దేవుడు మనకి. అది కూడా ఒక సహజ లక్షణం. ఏది మంచి ఏది చెడు. దాని ఒక మాటలు ఏమంటారంటే, అరే నీకు విచక్షణ ఉందా లేదా అంటారు. విచక్షణ అంటే అర్థం ఏంటంటే ఏది మంచి ఏది చెడు, మంచి చెడు, చేసేది మంచి చేసేది చెడు అనే విషయం మనిషి తెలుసు. అందుకని దాన్ని ఏమంటారంటే మనిషికి దేవుడు విచక్షణ అనేది ఇచ్చాడు. మంచి చెడు తెలుసుకోగలడు. ఒకదాన్ని చేయగలడు, ఇంకోదాన్ని చేయగలడు, రెండు కూడా చేయగలడు. ఈ విచక్షణ అనేది మనిషికి ఉంది కాబట్టి మంచి ఏదో చెడు ఏదో తెలుసు కాబట్టి పొదుపు ఏదో పొదుపు చేయకుండా ఉండడం కూడా తెలుసు కదా. లోకంలో మనందరం ఎక్కువగా దేన్ని పొదుపు చేయాలని చెప్తామంటే దేన్ని పొదుపు చేయాలని చెప్తాం? డబ్బుని. అలాగే మనుషులందరూ కొన్న అలవాటు ఏంటంటే డబ్బుల్ని కొంచెం కొంచెంగా పొదుపు చేసుకుంటారు. ఇది గ్రహించిన ప్రభుత్వాలు ఏం చేసినాయంటే చిన్న మొత్తాల పొదుపు పథకాలని చాలా పెట్టింది గవర్నమెంట్. కొంచెం 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 కొంచెంగా దాచుకుంటే 5 సంవత్సరాలకి ఇస్తారు. కొంచెం 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 దాచుకుంటే ఎస్బీ అకౌంట్ అంటారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు. మళ్ళీ 1 సంవత్సరం ఉంది, 2 సంవత్సరాలు ఉంది, 5 సంవత్సరాలు ఉంది. లేదంటే నా దగ్గర 10 లక్షలు ఉన్నాయంటే నాకు ఇచ్చేసి నీ దగ్గర ఉండి నువ్వు ఖర్చు పెట్టేసుకుని నీకు నెల నెల నేను ఒక 7,000 వడ్డీ ఇస్తానని ఇలా పొదుపు పథకాలు ఉన్నాయి. డబ్బును పొదుపు చేస్తే ధనవంతులం అవుతాం. ఆహారాన్ని పొదుపు చేస్తే ఆరోగ్యవంతులం అవుతాం. డబ్బును మనం లోకంలో మనకి ఎక్కువ తెలిసింది డబ్బును పొదుపు చేసుకుంటాం, తర్వాత ఆహారాన్ని కూడా పొదుపు చేసుకుంటాం. లేదంటే ఇంట్లో ఇద్దరుంటే రోజు 10 కేజీలు వండుతారా? ఏ జాగ్రత్తగా వండుతాం. నా చిన్నప్పుడు అండి మా ఆవిడకి తెలియదు కానీ అన్నం దొరకని పరిస్థితి మా అమ్మగారికి కూడా తెలుసు, యాకోబు గారికి కూడా తెలుసు. కానీ ఈరోజు ఉదయం లేచి నేను మా డ్రైనేజీ దగ్గరికి వెళ్తుంటే నీళ్ళు వెళ్తున్నాయి చూస్తుంటే అన్నం ప్రవాహంగా వెళ్ళిపోతుందండి. ఎంత దారుణం అండి. అన్నం దొరకని రోజుల దగ్గర నుంచి డ్రైనేజీ ఏమిటో అన్నం మెతుకులు ప్రవాహంలాగా వెళ్ళిపోతున్నాయి. ఎంత దారుణం అంటే జనాలు ఏం చేస్తున్నారంటే పొదుపు చేయట్లా. ఎంత కావాలో అంత వండుకోవట్లా, ఇష్టం వచ్చినట్టు. అసలు ఈ సందులో అయితే 3 ఇళ్లలో పొద్దున్నే కుప్పలు పెట్టేస్తారండి. నేను వస్తే కుక్కల కోసం అంట, కుక్కల కోసం అంటాను. చూడండి, పెంచుకునే కుక్కలు కూడా కాదు అవి, ఊరి తిరిగే కుక్కలు. ఎంత దారుణం అంటే అంత దారుణం. అన్నాన్ని పొదుపు ఎలా చేసుకోవాలి చెప్పగలరా మీరు? పూర్వం అంటండి ఎంత కావాలి అంత అంటే కుదరదు ప్రసాద్. మా ఊడు ఉన్నాడు 2 ఇడ్లీ అంటాడు. తినేసిన తర్వాత అమ్మ ఉంటే ఇంకో 2 ఇడ్లీ అంది. ఇది ఏం చేస్తుందంటే 2 వేసింది అనుకో, పరిస్థితి ఏంటి? ఆ ఇడ్లీ వేసేవారు అక్కడ అరుతూనే ఉంటాడు అలాగా. అందుకనే తల్లి ఏం చేస్తాడు, కొంచెం ఎక్కువ వండిద్ది. మరి మిగిలిన దాన్ని ఏం చేయాలి? చాలామంది ఆడవాళ్ళకి మగవాళ్ళకి సద్దన్నం తినడం అలవాటు ఉండదు. మరి గుర్తుంచుకోండి, రాత్రి మిగిలిన అన్నాన్ని ఏం చేసుకోవచ్చు అంటే మజ్జిగ కానీ గంజి కానీ పోసేసి ఉదయం లేవగానే దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకుని ఒక ఉల్లిపాయ ముక్కలు కోసేసుకుని తినేస్తే ప్రోబయోటిక్ అనేది మన బాడీలోకి పుష్కలంగా వస్తుంది. తెలివితేటలు ఉంటే పొదుపుగా వాడుకోవచ్చు. అంతేనా కాదా? ప్రతిరోజు మా ఇంట్లో మిగిలిన అన్నాన్ని మా ఆవిడ పెరుగు కానీ మజ్జిగ కానీ పోసేసి అలా పక్కన పెట్టేద్ది. ఉదయం లేవగానే అందరూ తలా స్పూన్ తినేస్తాం. మా అమ్మ ఒక స్పూను, మా నాన్నకు ఒక స్పూను. తిన్నంటే కుదరదు, తర్వాత టిఫిన్. అలా చేస్తే డ్రైనేజీలోకి రైస్ వస్తుందండి. ఎంత దారుణంగా వాడుతున్నారంటే అంత దారుణంగా వాడడం అనేది జరుగుతుంది. ఇలా మనం చూసుకుంటే పొదుపు చాలా ఉన్నాయి కదండి మనకి. చాలామంది పొదుపు చేయటం రాని వాళ్ళు ఏం చేస్తారంటే హంగులకి ఆర్భాటానికి పోయి అప్పుల పాలు అయిపోతుంటారు. రెండోది పక్క వాళ్ళని పోల్చుకుని అప్పుల పాలు అయిపోవడం కూడా జరుగుతుంది. ఇంకా మన జనాలు ఏం చెప్తారంటే నీటిని పొదుపుగా వాడండి చెప్తారు కదండి. నీటిని పొదుపుగా వాడండి. మా అమ్మగారు కొన్నిట్లోకి తెచ్చుకునే వాళ్ళ నీళ్ళు ఇప్పుడు
కరెంట్ ఎంతసేపు ఉంటే అంతసేపు మన ఇళ్ళలోంచి డ్రైనేజీలకు వాటర్ వెళ్ళిపోతుంది. ఇది మరి మంచికో చెడుకో ఏమి అర్థం అవ్వట్లా. ఇంకోటి ఏం పొదుపు చేయమంటారు చెప్పండి? డబ్బులు పొదుపు చేయాలి, ఆహారాన్ని పొదుపు చేయాలి, నీటిని పొదుపు చేయాలి. ఇంకా దేని పొదుపు చేయాలంటారు? లోకంలో చెప్పండి, బైబిల్ పక్కన పెడదాం. ఇంకా దేన్ని పొదుపు చేయమంటారంటే కరెంటుని పొదుపుగా వాడండి అంటారు. కరెంటుని పొదుపుగా వాడండి, లేకపోతే బిల్లు ఎక్కువ వచ్చేస్తుంది అంటారు. ఈ లోకంలో పొదుపు గురించి చాలామంది మాట్లాడతారు. పొదుపు అనే దానికి అర్థం ఏంటో చెప్తాను వినండి. పో దు పు, 3 అక్షరాలు. పో దు పు. పో అంటే పోగొట్టు, దు అంటే దుబారాను, పు అంటే పూర్తిగా. పోగొట్టు దుబారాను పూర్తిగా, పోగొట్టు దుబారాను పూర్తిగా అనే దానికి ఒక ముక్కలో చెప్పాలి అంటే పొదుపు. పోగొట్టు దుబారాను పూర్తిగా. మరి దేవుడు చెప్పిన పొదుపు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకేనండి? లోకం దేని విషయాల్లో పొదుపు చేయమంటుంది? డబ్బును పొదుపు చేయమంటుంది, ఆహారాన్ని పొదుపు చేయమంటుంది, నీటిని పొదుపు చేయమంటుంది, విద్యుత్తుని పొదుపు చేయమంటుంది. ఇలా చూసుకుంటే అన్ని విషయాల్లో మనిషి పొదుపు చేయడం అనేది నేర్చుకున్నాడు. పొదుపు అనేది మంచి లక్షణం. అలాగే బైబిల్ గ్రంథం మనకి పొదుపు గురించి ఏం చెప్పింది, వేటిని పొదుపు చేయమంది అనేది ఈరోజు మనం నేర్చుకుందాం. పాఠం పేరండి దేవుడు చెప్పిన పొదుపు. దేవుడు చెప్పిన పొదుపు. మరి దేవుడు ఏం చెప్పాడంటే డబ్బుని చాలా పొదుపుగా వాడుకోమన్నాడండి. డబ్బుని చాలా పొదుపుగా వాడుకోండి. బైబిల్ గ్రంథం సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనం. సామెతల గ్రంథం, సామెతలు ఎన్ని అధ్యాయాలు ఉంటాయంటే 31 అధ్యాయాలు ఉంటాయి. చివరి అధ్యాయంలో 10వ వచనం. ఇదంతా ఒక స్త్రీ గురించి చెప్పబడుతున్న సందర్భం. 31వ అధ్యాయం 10వ వచనం. ఈవిడి గుణవతి అయిన భార్య. గుణవతి అయిన భార్య. గుణవతి అయిన భార్య. ఈ అధ్యాయం మొత్తం గుణవతి అయిన భార్య గురించి ఉన్న, గుణవతి అయిన భార్యకు ఉన్న లక్షణం 16వ వచనంలో ఉంది చూడండి. తాను కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. అంటే ఈవిడంటండి డబ్బులు కొంచెం 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 పొదుపు పెట్టి పొలాన్ని కొందంటండి. మన వాళ్ళందరూ మన మామూలు తాతలు అలగొన్న వాళ్ళే, తిని తినక దాసి కొన్నారు. అంటే దేవుడు కూడా ఏం చెప్తున్నాడంటే డబ్బుని చాలా పొదుపుగా వాడుకోండి. డబ్బుని చాలా పొదుపు. ఇక్కడ గుణవతి అయిన భార్య ఏం చేసింది? డబ్బుని చాలా పొదుపుగా వాడి ఒక ద్రాక్ష తోటని కొంది. కాబట్టి రేపు నుంచి మనం కూడా రూపాయి దాచి ఎకరాలు కొనుక్కుందామా? అయ్యే పని కాదు. అక్కడ దాంట్లో భావాన్ని తీసుకుంటే మనం పొలం కొనుక్కోమని చెప్పట్లా. పొదుపుగా 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 చేసి ఆ పొదుపుని దేవుని పనుల నిమిత్తం వాడండి అని మన భావాన్ని తీసుకోవాలి తప్పితే మీరు కూడా ద్రాక్ష తోట కొనుక్కోండి అని కాదు. దేవుడు డబ్బులు ఎందుకు పొదుపు చేయమంటున్నాడు? డబ్బులు ఎందుకు పొదుపు చేయమంటున్నాడు అంటే తన పనుల కోసం నువ్వు ఖర్చు పెట్టడానికి, నువ్వు సంపాదించడానికి కొంచెం కొంచెం పొదుపు చేసుకో. ఆ పొదుపుని తీసుకొచ్చి నా పనులకు ఖర్చు పెట్టని చెప్పడం అనేది జరుగుతుంది. దేవుని కోసమే మనం పొదుపు చేయాలి. అలాగే మన అవసరాల కోసం మనం కొంచెం పొదుపు అనేది చేసుకుంటాం. పొదుపు అనేది చాలా మంచి లక్షణమేనండి, మంచి లక్షణమే. గుణవతి అయిన స్త్రీ హంగులకు ఆర్భాటాలకు పోకుండా, పక్క వాళ్ళతో ఎవరితో పోల్చుకోకుండా ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉండదంటండి గుణవతి అయిన భార్య. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక భర్త అంట భార్యని ఫంక్షన్కి తీసుకెళ్ళాడంట. ఆ ఫంక్షన్లో ఉన్న ఆడవాళ్ళందరూ బంగారం అంతా చూసింది. ఇంటికి వచ్చి ఆహాపు పడుకున్నాడు చూసారు, కాళ్ళు ముడుచుకుని. ఆహాబు ఎలా పడుకున్నాడు? ఇంటికి వచ్చి ద్రాక్ష తోట పక్కవాడు అమ్మమంటే అమ్మనన్నాడని కాళ్ళు ముడుచుకుని మంచంకి పడుకున్నాడంట. భార్య వచ్చి అడిగితే ఏం చెప్తాడు? నాకు ఆ ద్రాక్ష తోట కావాలంటాడు. అలాగే ఫంక్షన్కి వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి అక్కడ ఏదో వడ్డానం చూసిందంట ఆవిడ. వడ్డానం చూసిన దగ్గర నుంచి మంచం కాళ్ళు ముడుచుకుని పడుకుంది. తినమంటే తిందో, తాగమంటే తాగదు, లేకమంటే లేకదు, వంట చేయమంటే వంట చేయదు. 2 రోజుల తర్వాత అడిగితే నాకు ఆ వడ్డానం కావాలంటుంది. హంగులకు ఆర్భాటాలకు పోకుండా ఉన్నదాంతో సంతృప్తిగా ఉండేదే గుణవతి అయిన భార్య. కీర్తనల గ్రంథం చూడండి 131 అధ్యాయం 1వ వచనం. కీర్తనల గ్రంథం 131 అధ్యాయం. దీంట్లో 131 అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయండి? 3 వచనాలు. 3 వచనాలు అంటే మనకి ఏదో ఉందనే కదా అక్కడ అర్థం. మంచి మాటలు. కీర్తనల గ్రంథం 131 అధ్యాయం 1వ వచనం. యెహోవా
నా హృదయము అహంకారము గలది కాదు, నా కన్నులు మీరు చూచినవి కావు, నాకు అందని వాటి యందైనను గొప్ప వాటి యందైనను నేను అభ్యాసం చేసుకొనుట లేదు. మళ్ళీ ఒక్కసారి రెండో వచనం చదవండి. నా కన్నులు మీరు చూసినవి కావు అంటే అర్థం ఏంటి? అందరూ చూసేలాగా నా కళ్ళు చూడవు. నాకు ఏది కావాలో తృప్తిగా ఎంతవరకు చూడాలో నా కళ్ళు అంతవరకే చూస్తాయి తప్పితే ఫంక్షన్కి వెళ్ళాను కదా అన్నీ చూడదు నా కళ్ళు. తర్వాత నాకు అందని వాటిని, మనకు అందని ఒకటి చెప్పిన నేను, నాకు హెలికాప్టర్ కొనుక్కోవాలని ఉంది. అది అయ్యేదా? అవ్వదు. ట్రైన్ ఒకటి కొనుక్కోవాలని ఉంది. మన ఆర్టీసీకి కాంట్రాక్ట్ ఇవ్వడానికి బస్సు కొనుక్కోవాలని ఉంది. ఇవన్నీ అందనేయండి. అందరూ ఎన్ని ఉన్నాయి? అలా ఉన్నాయి. ఒక 10 కేజీలు బంగారం కొనుక్కోవాలని ఉంది. మళ్ళీ చదవండి దాన్ని. నాకు అందని వాటి అందైనను గొప్ప వాటి అందైనను అసలు వాటి గురించి నేను పట్టించుకొని అంటున్నాడండి. అభ్యాసం చేయాలంటే అర్థం ఏంటి? అసలు వాటి గురించి ఆలోచించను. వాటిలో ఒక్కసారి చదువుతాను. నా కన్నులు మీరు చూసినవి కావు. అందరూ ఏం చూస్తున్నారంటే లోకాసుల వైపు చూస్తున్నారు. నా కన్నులు అటు చూడవు. నా కన్నులు అందని వాటి అందైనను గొప్ప వాటి అందైనను అభ్యాసము చేసుకొన లేదు. మనకు అందరినీ చాలా ఉన్నాయి. నాకు అందరినీ కొన్ని ఉంటాయి, మీకు అందరినీ కొన్ని ఉంటాయి, ఇంకొంతమందికి అందరినీ కొన్ని ఉంటాయి. ఒక అబ్బాయికి 5 ఎకరాల పొలం ఉండొచ్చు, ఇంకో అబ్బాయికి ఏమీ లేకపోవచ్చు. ఒక అబ్బాయికి ఉద్యోగం ఉండొచ్చు, ఒక అబ్బాయికి ఉద్యోగం లేకపోవచ్చు. ఒక అబ్బాయి వ్యాపారం చేయొచ్చు, ఇంకో అబ్బాయి అంటే అందరినీ అంటే గుర్తుంచుకోండి. పాట కూడా ఉంది మనది. తృప్తి పొంది ఉండవలను తెలుసా, మీకు కలిగిన వాటితో ఏది ఉంటే దాంతో తృప్తిగా ఉండాలి. అలా కాకుండా అందని వాటి ఎందుకు మన మనసు వెళ్ళింది అనుకోండి, జీవితం అగమ్య గోచరం అయిపోతుంది. ఓకేనా? గొడవతి అయిన భార్య ఏం చేస్తుంది, గొడవతి అయిన భర్త కూడా ఏం చేస్తాడు అంటే అందని వాటి యందు మనసు పెట్టరు. ఓకేనా? అందని వాటి యందు మనసు పెట్టరు. అందరి కళ్ళు చూస్తున్నట్లుగా వీళ్ళ కళ్ళు చూడవు. నెక్స్ట్ కీర్తన గ్రంథం 131 అధ్యాయం 2వ వచనం. కీర్తన గ్రంథం 131 అధ్యాయం 2వ వచనం. ఇప్పుడు వరకు మీరు చదివింది 1వ వచనమేనా? 1వ వచనం మొత్తం చూసారండి. కీర్తనల గ్రంథం పెద్ద గ్రంథం. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయంటే 150 అధ్యాయాలు. 150 అధ్యాయుల్లో 119 అధ్యాయం చాలా వచనాలు ఉంటాయి. కానీ ఈ 131 అధ్యాయం 3 వచనాలు. ముత్యాలు లాంటి మాటలు ఉంటాయండి దీంట్లో. మొదటి వచనం ఎంత అమూల్యమైన మాటలు చూసారా? 2వ వచనం, నేను నా ప్రాణమును నిమ్మలపరుచుకోవడం అంటే ప్రాణం అంటే నిమ్మలంగా అంటే నిమ్మలం లేకపోతే నిద్ర రాదు. ఏం చేస్తున్నానంటే 2వ వచనం, నా ప్రాణమును నిమ్మలపరుచుకొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను. 10 కేజీలు బంగారం మన వల్ల అవ్వదు. వద్దులే, ట్రైన్ కొంటాం మన వల్ల అవ్వదు, విమానం కొంటాం మన వల్ల అవ్వదని ప్రాణానికి ఏం చేస్తున్నారంట? సముదాయిస్తున్నాడంట. తర్వాత చదవండి. చనుపాలు విడిచిన తల్లి, చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్దనున్నట్లు, చనుపాలు విడిచిన పిల్ల ఉన్నట్లు నా ప్రాణము నా యొద్దనే ఉన్నది. అంటే అర్థం ఏంటంటే రొమ్ము పాలు కడుపు నిండా తాగేసిన బిడ్డ ఏం చేస్తుందండి? నాకు బిస్కెట్లు కావాలి, బిర్యానీ కావాలని అడిగిద్దా? ఏం చేస్తుంది? శాంతం. అలా ఉన్నాడంటే దావీదు. ఆ స్థితి మనకు వస్తేనే మనం జీవితం ఎలా ఉంటుందంటే ప్రశాంతంగా. మళ్ళీ ఒకసారి చదవండి 2వ వచనం. చాలా బాగుంది కదా. నేను నా ప్రాణమును నిమ్మలపరుచుకుని, ప్రతిరోజు మన ప్రాణాన్ని మనం ఏం చేసుకోవాలంటే నిమ్మలపరుచుకోవాలి, సముదాయించుకోవాలి. చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్దనున్నట్లు, చనుపాలు విడిచిన పిల్ల ఉన్నట్లు నా ప్రాణము నా యొద్ద ఉన్నది. 3వ వచనం చదవండి. ఇజ్రాయేలీకి ఏమి లేదంట, ఇదే లేదు. 2 వచనాల్లో ఉన్నది వాళ్ళకి లేదు. కానీ క్రైస్తవులమైన మన దాకా ఈ మాటలు వచ్చినాయి కాబట్టి మనం ఈ 2 వచనాల ప్రకారం మన జీవితాలని మార్చుకోవాలి. పరిగెత్తి రక్తం తాగే కంటే నిలబడి పాలు తాగుతామా? నిలబడి ఏది ఉంటే అది తాగుతామండి. పరిగెత్తి పాలు కాదండి, ప్రస్తుతానికి పరిగెత్తి ఏం తాగుతున్నారంటే రక్తాన్ని తాగుతున్నారండి. పరిగెత్తి రక్తాన్ని తాగే కంటే
నిలబడి ఏది ఉంటే అది తాగుతాం. కానీ లోకం చెప్పిన సామెత ఏంటంటే పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్లు తాగటం మేలంటున్నారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే పరిగెత్తి రక్తం కోసమేనంటే పరిగెత్తేది మనిషి. ఆ దాహం తీరేది కాదు. అవునా కాదా? మనిషికి ఎంత ఉంటే సరిపోద్ది చెప్పండి? అనుకున్నా సార్ అదే రక్తం. పరిగెత్తి రక్తం తాగే కంటే నిలబడి ఏది ఉంటే అది తాగుతాం. ఓకేనా? ఇది దేవుడు మనకిచ్చిన విధి. కీర్తన గ్రంథం 137 అధ్యాయంలో 3 వచనాలు ఉన్నాయి. ఇంటికి వెళ్ళిన తర్వాత బాగా చదువుకోండి. ప్రతి మొక్క అమూల్యమైన మాట అండి. అసలు వండర్ఫుల్ మాటలు రాయటం అనేది ఇక్కడ జరిగింది. ఇజ్రాయేలు జనాంగానికి ఏమీ లేదంటండి, ఇది అనేది లేదు. కాబట్టి మనం అందరం కూడా అలా కాకుండా ఇలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏంటి పొదుపు చేయమన్నాడు మనల్ని? గుణవతి అయిన భార్య ఏం చేస్తుందంట? ద్రవ్యాన్ని పొదుపు చేస్తుందంట. మనం కూడా దేవుడు చెప్పిన పొదుపు, దేవుడు దేన్ని పొదుపు చేయమన్నాడంటే డబ్బును పొదుపు చేసుకోమన్నాడండి. డబ్బుని చాలా జాగ్రత్తగా వాడమన్నాడు. విచ్చలవిడిగా వాడద్దు అన్నాడు. ప్రతి రూపాయి చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టమన్నాడు. పొదుపు చేసేది నా పని కోసం ఉపయోగించమన్నాడు. అన్యాయపు సిరి వల్ల మీరు స్నేహితులు సంపాదించుకున్న పాఠం చెప్పారు. అన్యాయపు సిరి అంటే ఏంటంటే మనం సంపాదించే ప్రతి రూపాయి కూడా అన్యాయపు సిరే. ఆ సిరితో ఎవరిని సంపాదించుకోవాలంటే స్నేహితులను సంపాదించాలంటే మనం కూడబెట్టే దేనికోసం అంటే దేవుని పనుల కోసం. నేను ఎందుకు పొదుపు చేయమంటున్నాను అంటున్నాడంటే దేవుడు తన పని కోసం పొదుపుగా డబ్బును వాడి మిగిలిన డబ్బుని తన కార్యక్రమాలకు ఖర్చు చేయమని చెప్పడం జరుగుతుంది. బైబిల్ చెప్పిన రెండవ పొదుపు. ఒకటి నేను చెప్పా, రెండోది చెప్తారా? రెండోదండి పొద్దున కోడేశ్వరి చెప్పేస్తుంది, మాటని పొదుపుగా వాడమన్నాడు. దాన్ని చూసుకుందాం. ఉన్నోడికి కానీ లేడోనికి కానీ ఉన్నది 24 గంటలే. అవునా? ఎవరికైనా ఒక గంట ఎక్కువ, లేకపోతే అరగంట తక్కువ ఉంటుందండి. అందరికి 24 గంటలే. అందరికీ 24 గంటలే. కానీ సమయాన్ని మనిషి ఏం చేస్తాడంటే టైం పాస్ చేస్తానికి తింటున్నాం అంట, టైం పాస్ చేయడానికి తిరుగుతున్నాం అంటున్నారు. టైంని ఏం చేస్తున్నారంట? పాస్ అంటే వృధాగా ఖర్చు పెట్టేస్తున్నారని అర్థం. 24 గంటల సమయంలో మనం ఎంత సమయాన్ని పొదుపుగా వాడుకుంటే అంతగా మన జీవితం అనేది బాగుంటుంది. ఈరోజు సండే అండి, ఇంటికి వెళ్ళారు, వచ్చే వరకు పడుకున్నారు అనుకుందాం. చర్చికి రావడం కుదిరిద్దండి? కుదరదు. మీ పిల్లలు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, చిన్నపిల్లలు లేని వాళ్ళకి తెలుస్తుంది. ఎవరికి ఉండే బాధలో వాళ్ళకు ఉంటాయి. వెళ్ళి కానించి మనం ఏం చేసామంటే టైంని పొదుపుగా ఆ పనికి వస్తుంది, ఈ పనికి వస్తుంది. టైంకి మనం ప్రార్థనకి వెళ్ళాలని అందరూ వచ్చేసారంటే అర్థం ఏంటంటే మీ టైంని ఏం చేశారు? చాలా జాగ్రత్తగా పొదుపుగా వాడుకుని ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు 7ంటికి లేచారు అనుకుందాం. ప్రార్థన అయిపోయిన తర్వాత తినేసి 7ంటికి లేచారు. రావడం కుదిరిద్దండి? మీ పనిలో నేపడి 9 అయిపోద్ది ప్రార్థన. దేన్ని పొదుపుగా వాడుకోవాలి? రెండోది, ఒకటి డబ్బులు పొదుపుగా వాడుకోవాలి, రెండోది టైమ్ ఈజ్ గోల్డ్ అన్నారు. టైమ్ ఈజ్ గోల్డ్. గడియారాలు ఎక్కడెక్కడ ఉంటాయి చెప్పగలరా? గోడకి, చేతికి, చెప్పండి. ఫోన్లో, సెల్ ఫోను, ఏలూరులో అయితే స్తంభాల మీద, ల్యాప్టాప్ల మీద. తర్వాత ఇంకా కారు ఉందనుకోండి, మనకి కారులో కూడా టైం ఉంటుంది. ఇంతకీ ఎటు చూసినా మా ఇంట్లో అయితే ఏమనుకోద్దు 5-6 గడియారాలు ఉంటాయండి. మా అమ్మకి ఒకటి, మా అమ్మాయికి ఒకటి, ఆవిడికి ఒకటి, నాకు ఒక ఫోను, మా పిల్లకి, మా ఆవిడకి కలిపి 5. మొత్తం ఎన్ని చోట్ల ఉన్నాయి? 6 ఉన్నాయి. అవసరం అంటారా? టైం చూసుకుని పొదుపు టైం అయిపోతుంది, ఈ పని చేసే టైం అయిపోతుంది, ఈ పని చేసే టైం అయిపోతుంది. సమయాన్ని ఎలా వాడుకోవాలంటే చాలా పొదుపుగా వాడుకోవాలి. బైబిల్ చెప్పిన పొదుపు ఏంటంటే రెండోది, ఒక నిమిషం వీళ్ళు ఎవరో తెలుస్తుందండి. ఎగ్జామ్ హాల్లో 1 నిమిషం లేట్గా వెళ్ళాడండి, ఆడిని అడిగితే చెప్తాడు విషయం. 1 సంవత్సరం వీళ్ళు ఎవరికి తెలుస్తుందంటే 10th క్లాస్ ఫెయిల్ అయినాడు తెలుస్తుంది, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినాడు తెలుస్తుంది. సంవత్సరం అంతా వృధాగా పోయినట్టు. మరి దేవుడు ఏం చెప్పాడు చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. కాలము నెరిగి అంటే అన్న డబ్బుని ఎలా పొదుపు చేసుకుంటావో కాలాన్ని కూడా ఎరిగి పొదుపుగా వాడుకోవాలి. ఎగ్జాంపుల్, డబ్బుని పొదుపుగా కాకుండా దుబారాగా వాడితే ఏమైందండి?
అప్పుల పాలు అయిపోతాం. అలాగే సమయాన్ని కూడా వృధాగా వాడితే అప్పుల పాలు అవ్వం. ధనాన్ని పొదుపుగా వాడకపోతే ఎంత నష్టం జరిగిద్దో, కాలాన్ని పొదుపుగా వాడపోయినా కూడా అంతే నష్టం అనేది జరుగుతుంది. ప్రసంగి గ్రంథం 12 మొదటి వచనం చూస్తే దుర్దినములు రాకముందే. దుర్దినములు అంటే అర్థం ఏంటంటే టైం వేస్ట్గా వాడేసుకున్నావు, ఇక చివరిలో నీకు టైం అనేది ఉండదు. దాన్ని ఏమన్నాడంటే దుర్దినములు. టైం ఇచ్చిన దేవునికి ఈరోజు టైం అనేది లేకుండా పోవటం అనేది జరుగుతుంది. హెచ్కేల్ గ్రంథం 13 యెహెజ్కేలు తర్వాత యోహాను సువార్త 13 కాలమును ఎరిగే అని రోమీయులకు రాసిన పత్రికలో దేవుడు రాశాడు. కాలమును ఎరగటం అంటే అర్థం ఏంటంటే యోహాను సువార్త 13 చూడాలండి. యోహాను సువార్త 13 తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించిననియు తాను దేవుని యొద్ద నుండి. యేసుక్రీస్తు ఏమి ఎరిగాడంటే దేవుడి దగ్గర నుంచి వచ్చాడని ఎరిగాడు. మనం కూడా ఏమి ఎరగాలి అంటే కాలమును ఎరిగి మనం కూడా దేవుడి దగ్గర నుంచే వచ్చాం. తర్వాత చదవండి. తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి. కాలముని ఎరగడం అంటే అర్థం ఏంటంటే దేవుడి దగ్గర నుంచి వచ్చాం, చచ్చిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఇది మైండ్లో ఉంచుకొని టైంని ఎలా వాడుకోవాలంటే పొదుపుగా వాడుకోవాలి. దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎరిగాడు, మనం కూడా ఎరగవలసిన వారమై ఉన్నాం. మరణం రాబోతుంది. కాబట్టి దేన్ని ఎరగాలి అంటే మన మరణదినం రాబోతుంది. ఖచ్చితంగా మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలి అంటే టైంని చాలా పొదుపుగా వాడుకోవాలి. టైంని ఏం చేయకూడదంటే పాస్ చేయకూడదు. చాలామంది టైం పాస్ చేయడానికి ఒకప్పుడు ఏముందంటే టీవీ ఉంది, తర్వాత ఏమొచ్చిందంటే కంప్యూటర్ వచ్చింది, తర్వాత ఏమొచ్చిందంటే సెల్ ఫోన్. ఎంత టైం పాస్ కావాలంటే అంత టైం పాస్ చేసుకోవచ్చండి. సెల్ ఫోన్ ఉంటే చూచుట చేత కన్ను తృప్తి చెందకున్నది. అందుకోసమే కనిపెట్టాడు మనిషి. వ్యాపారం బాగా సాగుతుందండి. సెల్ ఫోన్ వ్యాపారం ఎప్పటికీ జరిగిద్ది. ఎలా చెప్పగలరంటే కన్ను ఎంతకాలం చూసినా ఇక చాలు అందం. చూచుట చేత కన్నుకి ఏమి లేదు, తృప్తి లేదు. చూస్తూ ఏం చేస్తాం మనం? సెల్ ఫోన్ చూస్తే ఏం చేస్తాం? వింటామండి. వినపడకపోతే ఇయర్ ఫోన్స్ కూడా పెట్టుకుంటాం. దీనికి కూడా తృప్తి లేదంట. చూచుట చేత కన్నుకు తృప్తి లేదు, వినుట చేత చెవులకు కూడా తృప్తి లేదు. ఈ వ్యాపారం మాత్రం, ఈ బిజినెస్ మాత్రం సూపర్గా జరిగిద్దండి. కాబట్టి టైంని ఏం చేయకూడదంటే పాస్ చేయకూడదు. దేవుడు ఇచ్చిన టైంని మనం అలా వేస్ట్గా ఖర్చు పెడితే మొబైల్లో డేటా అయిపోయినట్లుగా దేవుడు మనకి ఇచ్చిన టైం అనే కోట అయిపోద్ది. అయ్యో అనుకున్నాడు ధనవంతుడు వెళ్ళిపోయి, చేసేదేమీ లేదు. కాబట్టి మన కోట ఇచ్చిన దేవుడు ఇచ్చిన కాలాన్ని మనం ఎరిగి. కాలముని ఎరిగి అంటే అర్థం ఏంటండి? కాలముని ఎరిగి అంటే అర్థం ఏంటంటే నేను దేవుడి దగ్గర నుంచి వచ్చాను, చచ్చిపోయిన తర్వాత మళ్ళీ నేను దేవుని దగ్గరికి వెళ్ళాలని మైండ్లో ఉంచుకొని కాలాన్ని జాగ్రత్తగా వాడుకుని మళ్ళీ నేను దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఏం చేయాలని మైండ్లో ఉంచుకొని జీవించడమే దేవుడు చెప్పిన పొదుపు. మొదటి పొదుపు ఏంటండి? డబ్బుని పొదుపుగా వాడుకోండి. మిగిలిన దాని ఏమైనా ఉంటే పొదుపు చేసిందని నా పనులకు వాడని అన్నాడు. రెండోది టైంని, కాలాన్ని పొదుపుగా వాడుకోవాలి. దేవుడు చెప్పిన మూడో పొదుపు అండి బైబిల్ చెప్పిన పొదుపు. మూడో పొదుపు ఏంటంటే మన నోటి మాటను పొదుపుగా వాడుకోమన్నాడు దేవుడు. నోటి మాటని పొదుపుగా వాడుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మాటను పొదుపుగా వాడకపోవడం వల్ల కూడా చాలా నష్టాలు ఉన్నాయి, ప్రయోజనాలు లేవు. కాబట్టి నాలుక నగదుగా వాడుకోవాలి. ఈరోజు ఫంక్షన్కి వెళ్ళారు చాలామంది, గోల్డ్ వేసుకున్నారు, రోజు వేస్తారండి, కొన్ని అప్పుడప్పుడు వేసుకున్నాడు. నాలుక నగదుగా వాడాలంటే మాటని చాలా జాగ్రత్తగా మాట్లాడాలని అర్థం. చాలా జాగ్రత్తగా మాట్లాడి. విసిరిన రాయి, జారిన మాట తిరిగి రావు. దేవుడు 2 చెవులు ఇచ్చి ఒక నోరు ఎందుకు ఇచ్చాడంటే యాకోబు పత్రిక 1:19 ప్రకారం వినుటకు వేగిరపడాలి, మాట్లాడుటకు నిదానించాలి. దేవుని మాటలండి జీవపు ఓటలు. ఈ 3 మాటలు కనుక మనం పాటిస్తే మన జీవితం
రమ్య మీ పెద్ద ఒకసారి యాకోబు పత్రిక 1:19 యాకోబు రాసిన పత్రిక 1:19 దేవుని మాటలు జీవపు ఓటు. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు అంటే అర్థం ఏంటి? ఈ పాటికి మీకు తెలుసు, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను అంటున్నా. ప్రతి మనుషుడు అంటే అందరూ వినుటకు వేగిరిపడు. ఇంటి పక్క వాళ్ళు కానీ ఎవరైనా ఫంక్షన్ కానీ బంధువులు కానీ ఏదన్నా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవరైనా ఒక మాట చెప్పగానే వాళ్ళకి 7-8 మాటలు ముందు మనం చెప్పేస్తాం మా నాన్నలాగా. అసలు అవతల వాళ్ళు చెప్పనివ్వడం. వినుటకు వేగిరిపడడం అంటే అర్థం ఏంటి? అవతల అంతసేపు మాట్లాడతాడు, అంతసేపు వినండి. ముందు వినండి. వినటానికి వేగిరి పడండి అంటే అర్థం మనం మాట్లాడడానికి వేగిరి పడిపోతున్నాం. 3 లక్షణాలు చెప్పాడు ఇక్కడ చూడండి. వినుటకు వేగిరి పడండి. వినండి వినండి వినండి, ముందు వినండి. తర్వాత మాట్లాడుటకు నిదానించడం అంటే చాలా జాగ్రత్తగా అసలు ఏంటి మొత్తం అంతా తెలుసుకున్న తర్వాత మాట్లాడండి. 3వది కోపించుటకు నిదానించువాడునే ఉండవలని. ఈ 3 చేయగలిగితే మనిషి జీవితం ధన్యమే. ఈ 3 లక్షణాలు మనిషి కలిగి ఉండాలని ఇక్కడ రాయటం అనేది జరిగింది. కానీ పొదుపుగా మాట్లాడే వాళ్ళని చూసేమంటారంటే ఈడు చేతగానుడండి, ఈడు అమాయకుడు అండి, వీడికి ఏం తెలియదండి, వీడు ఏం మాట్లాడాడు అంటారు. చూసుకుంటే మాట మాట్లాడేటప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన 7 విషయాలు చెప్తాను. రాసుకోగలిగిన వాళ్ళు రాసుకోండి, వినేవాళ్ళు వినండి జాగ్రత్తగా. మనం ఒక మాట మాట్లాడేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన 7 విషయాలు. ఓకేనా? రైట్. మొదటిది ఏంటంటే ఎవరితో మాట్లాడుతున్నారు? సీఎం గారితో మాట్లాడుతున్నారా? ఇంట్లో పిల్లడితో మాట్లాడుతున్నారా? అంతే కదా. ఎవరితో మాట్లాడుతున్నారు? మనకన్నా పెద్దోళ్ళ, చిన్నోళ్ళ, వయసులో పెద్దోళ్ళ, ఆస్తిలో పెద్దోళ్ళ, అధికారంలో పెద్దోళ్ళ, చిన్నోళ్ళ, లేకపోతే చిన్నపిల్లల పెద్ద. ఫస్ట్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎవరితో మాట్లాడుతున్నారు. రెండోది ఎవరు మాట్లాడుతున్నారు? అదేంటండి? మనమేగా మాట్లాడేది మనమే. ఫస్ట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం ఎవరితో మాట్లాడుతున్నాం. ఎవరు మాట్లాడుతున్నారంటే అర్థం ఏంటంటే మన మాటలోంచి దేవుడు మనల్ని ప్రేరేపిస్తూ ఒకలాగా మాట్లాడతాం, అపవాది ప్రేరేపిస్తూ ఇంకోలాగా మాట్లాడతాం, మనం ప్రేరేపింపబడితే ఒకలాగా మాట్లాడతాం. ఉదాహరణకి మీకు తెలుసు, పేతురు గారు ఉన్నారు. యేసుక్రీస్తు అనుమాలు అన్నేళ్ళు తిరిగి చలిమంట కాసుకుంటా కూర్చుంటే, ఇగో ఇతను యేసుక్రీస్తుతో తిరిగి ఉన్నవాడంటే అందరికీ మరణ భయం ఉంటుంది కదండి. పాపం పేతురు గారికి కూడా మరణ భయం. చంపి పారేస్తారు, ఆల్రెడీ యేసుక్రీస్తుని చంపేస్తున్నారు, నన్ను కూడా చంపేస్తారు అని. యేసుక్రీస్తు నాకు తెలియదు అన్నాడు. ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? తనే మాట్లాడుతున్నాడు. ఓకేనా? నువ్వు దేవుని కుమారుడు అని నాకు తెలుసని శిష్యులందరూ, సమాజం అంతా నా గురించి ఏమనుకుంటుందని అడిగినప్పుడు మిగిలినందరూ మాట్లాడుతూ నువ్వు నిజముగా దేవుని కుమారుడు అన్నాడు. అప్పుడు ఎవరు మాట్లాడారు? దేవుడే మాట్లాడాడు. మరి సాతాను ఎప్పుడు మాట్లాడించింది పేతురుతో? ఇది నీకు దూరమగును కాక అంటే ఎవరితో మాట్లాడుతున్నారు? మీరు మీ మనసులో ఎవరు ప్రేరేపిస్తే మాట్లాడుతున్నారో కూడా చూసుకోవాలి. దేవుడు ప్రేరేపిస్తున్నా, దేవుడు ప్రేరేపిస్తున్నారా, నా ప్రేరణతో మాట్లాడుతున్నారా? మూడోది ఎక్కడ మాట్లాడుతున్నారు? చర్చిలో మాట్లాడుతున్నారా? ఇంట్లో మాట్లాడుతున్నారా? బయట మాట్లాడుతున్నారా? మా ఇంట్లో సౌండ్లు అండి చుట్టుపక్కల 7-8 ఇళ్ళే కనపడతాయి. మా పిల్ల మాట్లాడినా, అమ్మ మాట్లాడినా, మా నాన్న మాట్లాడినా అరుపులు, కేకలే. ఒకటి ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడ మాట్లాడుతున్నారు. నాలుగోది ఎప్పుడు మాట్లాడుతున్నారు. ఎప్పుడంటే ఆ సన్నివేశం అయిపోయిన తర్వాత మాట్లాడుతున్నారా, అవ్వకముందు మాట్లాడుతున్నారా, మధ్యలో మాట్లాడుతున్నారా? జగన్ గారు ముఖ్యమంత్రిగా అయ్యారండి, బాగా పరిపాలన చేస్తున్నాడని ఇప్పుడు నేను అన్నా, అదే చెప్పేది. నాలుగోది ఏంటి? ఎప్పుడు. ఇప్పుడు మాట్లాడేది చంద్రబాబు గురించి మాట్లాడాలి తప్పితే మనం మాట్లాడితే ఏమీ ఉండదు. ఎప్పుడు మాట్లాడుతున్నారు అంటే మనం మాట్లాడే మాట అయిపోయిన మాట, జరుగుతున్న మాట, జరగబోయే మాట. జరుగుతున్న మాటలే మాట్లాడేది. ఐదోదండి ఎందుకు మాట్లాడుతున్నాం, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడ మాట్లాడుతున్నారు, ఎప్పుడు మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు.
ఆరోదండి ఈ మాట మాట్లాడటం అవసరమా, ఇది కూడా ఆలోచించుకోవాలి. ఆరోది. ఏడోది ఎంతసేపు మాట్లాడాలి. ఇవన్నీ ఆలోచిస్తామండి మాట్లాడేటప్పుడు, అస్సలు ఆలోచించు. మాటని పొదుపుగా వాడకపోతే గుర్తుంచుకోండి, నీ మాటే నిన్ను నరకానికి తీసుకెళ్ళిపోద్ది అంటాడు. వ్యర్థముగా మాట్లాడే ప్రతి మాట దేవుడు నీకు తోలు తీసేస్తాడని అర్థం. నువ్వు అవసరానికి మాట్లాడే ప్రతి మాటకి నేనేమనడం. వ్యర్థముగా మాట్లాడే ప్రతి మాట దేవుడికి లెక్కప్ప చెప్పాలి. ఆ నోటి మాటను బట్టే నీకు తీర్పు. నీ నోటి మాట వలన నీ దేహానికి శిక్ష పడేంత పని తెచ్చుకోవద్దు. కాబట్టి రేపు నుంచి నోరు మూసుకొచ్చుందామా? నోరు ఇచ్చింది ఎందుకు? మాట్లాడుకోవడానికి. పొదుపుగా మాట్లాడుకోమంటున్నాడు, అవసరానికి మాట్లాడుకోమంటున్నాడు, అజ్ఞానంగా మాట్లాడొద్దు అంటున్నాడు. మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి అని చెప్తున్నాడు. నేను ఈ 2025 సంవత్సరంలో ఎంత కంట్రోల్ చేసుకున్నా 3 చోట్ల కంగారుగా మాట్లాడాను, ఇరుక్కుపోయాను. అంత జాగ్రత్తగా ఉన్నా. పాట రాసిన నేనే. ప్రతిరోజు పొద్దున్నే స్కూల్కి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్త మాడాలి, చాలా జాగ్రత్త మాడాలి. ఎన్నో అనుకుని వెళ్ళి ఎంతో జాగ్రత్తగా ఉన్నా. 3 దగ్గర నేను చిక్కుకుపోయాను. ఈ 2025 ఇంకా 2 నెలల చిక్కులోంచి బయటికి రావడానికి ప్రయత్నిస్తున్నాను. ఈ 2026లో ఎక్కడ చిక్కుపడకూడదు. ఎంత ట్రై చేసినా మన నోరు ఏం చేస్తుందంటే, కాబట్టి చాలా జాగ్రత్తగా. ఏం లేదండి, మా స్కూల్లో మాస్టర్ చిట్టు కడదాం అన్నాడు. అసలు చిట్టీలు కట్టే అలవాటు లేదు, కట్టను కూడా అసలు ఇప్పుడు. కట్టేస్తాను సార్ అన్న, పుస్తకాలు కట్టేస్తాను అన్న. చిట్టి ఇంగ్లీష్లో చిట్టు అంటారు, చీటీ. దరిద్రం ఏంటంటే 7 నెలలు కట్టాము, తర్వాత నుంచి కడతమే కానీ లాటరీ తీయటం లేదు. అంటే మాకు 20 మంది ఉంటాం, 20 మంది టీచర్లు ఉంటాం. 20 మంది పేర్లు దాంట్లో వేస్తాము. ఒక చీటీ ఎవరికి వస్తే డబ్బులు వాళ్ళు తీసుకుంటాం. 1 నెల డబ్బులు ఎవరికి వస్తే వాళ్ళు తీసుకుంటాం. 7 నెలలు తీసాము. తర్వాత నేను స్కూల్ మారాను, అయిపోయింది. ₹1,00,000 ఇరుక్కుపోయింది. నోటి దూర అంటారు దాన్ని. ఏమంటారు? నోటి దూర. ఇంకా 2 ఉన్నాయి, వద్దులే, అవి బాగోదు. సరే, అదే రోజు నేను కట్టను సార్ అని నా నోరు అంటే ఎంత ప్రశాంతంగా ఉండేదండి. అని ఇరుక్కుపోయాను. వస్తాయి, టైం పడుతుంది. కాబట్టి నోటిని చాలా జాగ్రత్తగా పొదుపుగా వాడుకుంటే ఎన్ని ఉపయోగాలు మనకి ఉన్నాయి. కాబట్టి మీరు ఏం చేయాలండి? మత్తయి సువార్త 12:36 చూడండి. ప్రసంగి గ్రంథం 5:2 రాయబడిన మాట, అనాలోచనగా మాట్లాడుటకు నీ నోటిని త్వరపడ నీయకుమని దేవుడు రాశాడు. అనాలోచితంగా అంటే ఈ 7 రకాలుగా నువ్వు ఆలోచించకుండా అనాలోచకంగా మాట్లాడి, అనాలోచనగా అంటే 7 మాటలు వర్తిస్తాయి అన్నమాట. మనం దేవుని సన్నిధిలో కూడా అనాలోచితంగా మాట్లాడకూడదు. అదే ప్రసంగి గారు రాయించింది. ప్రసంగి గారు రాశారంటే చాలా అమృతమైన మాట. అనాలోచితముగా మాట్లాడుటకు నీ నోటిని త్వరపడనీయకము. దేవుడు ఆకాశంలో ఉన్నాడు అంటే దేవుని సన్నిధిలో మాట్లాడడం గురించి చెప్తున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడని పాట పాడుతున్నారు చర్చిల్లో. ఆల్రెడీ ఆయన వచ్చాడు, వెళ్ళిపోయాడు కూడా. వీళ్ళు ఏమంటున్నారు? వస్తాడు అని పాడుతున్నారు. ఇది అనాలోచితంగా పాడుతున్నారు. ఇలా చూసుకుంటే చాలా పాటలు ఉన్నాయి, చాలా ప్రసంగాలు ఉన్నాయి. దేవుడే రాత్రి నాకు కనపడని చెప్తారు. ఇవన్నీ కూడా అనాలోచితంగా మాట్లాడే మాటలు. చాలా జాగ్రత్తగా ఉండాలి. వీటిని ఇంకో మాట కొత్త నిబంధనలకు వచ్చేటప్పటికి ఏమన్నారంటే మత్తయి సువార్త 12:36 చూసి ముగించేసుకుందాం. మత్తయి సువార్త 12:36. ప్రసాద్ రెడీగా ఉండు. మత్తయి సువార్త 12:36. నేను మీతో చెప్పినది ఏమనగా, మనుష్యులు పలుకు అంటే మనం మాట్లాడే మాటలో 2 రకాల మాటలు ఉంటాయని అర్థమైంది. అర్థమైన మాటలు, వ్యర్థమైన మాటలు. అర్థమైన మాటలు, వ్యర్థమైన. వ్యర్థముగా మాట్లాడు ప్రతి మాటను, చిన్న మొక్క కూడా వదలండి. వ్యర్థముగా మాట్లాడు ప్రతి మాటను గుర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి. ఇప్పటి వరకు మాట్లాడేసిన దానికి దేవుడికి ఈరోజు రాత్రి ప్రార్థన చేసుకుని క్షమించమని అడిగి, తండ్రి ఏదో తెలిసి తెలియక ఇప్పటి వరకు ఇష్టం వచ్చినట్టు వాడేసాను అనుకుని, పొదుపు లేదు, గిదుపు లేదు, దోబారాగా వాడేసేసాము. రేపటి నుంచి జాగ్రత్తగా వాడతామని దేవుడికి చెప్పి క్షమించమని అడిగి, రేపటి నుంచి చాలా జాగ్రత్తగా మాట అనేది
మాట్లాడండి, చాలా జాగ్రత్తగా మాట్లాడండి. అనవసరంగా మాట్లాడే ప్రతి మాట నిన్ను ఎక్కడ తీసుకెళ్తుందంటే నరకానికి తీసుకెళ్తుంది. అంతే కదా? కాబట్టి ధనాన్ని పొదుపుగా వాడుకోండి, దాన్ని తీసుకొచ్చి దేవుడికి ఖర్చు పెట్టుకోండి. సమయాన్ని పొదుపుగా వాడుకోండి. ఆ సమయం, మిగిలిన సమయాన్ని పొదుపు చేస్తే ఏమవుతుంది? మనకి డబ్బు వస్తుంది. పొదుపు చేస్తే, కాలాన్ని కూడా పొదుపు చేస్తే టైం మిగిలింది. ఆ టైం దేనికి వాడుకుంటారు? బైబిల్ గ్రంథం చదువుకోవడానికి, ప్రార్థనకు రావడానికి, వీటికి వాడుకోండి. మూడోది, మాటని పొదుపుగా వాడుకోండి. చర్చిలోకి వచ్చి మీ ఇష్టం వచ్చినట్టు పాటలు పాడండి, మీ ఇష్టం వచ్చినట్టు ప్రసంగాలు చెప్పండి కాదు. ఆలోచించి పాట పాడండి, ఆలోచించి ప్రసంగం చెప్పండి. అనాలోచితంగా వద్దు. ఇప్పుడు డైలీ వారానికి ఒక ప్రసంగం చెప్పొచ్చా? ఇక్కడేం పొదుపు లేదు, ఎంతసేపు అయినా మాట్లాడొచ్చండి. ఏది మాట్లాడొద్దు అన్నాడు మనల్ని? వ్యర్థంగా. ఇప్పుడు ప్రసంగం చెప్పడం వ్యర్థమా అర్థమా? మిగిలిన విషయాల్లో పొదుపు చేసుకోండి. నోటిని, నాలుకని దేవుని సన్నిధిలో చక్కగా మాట్లాడుకోండి, చక్కగా పాటలు అనేది పాడండి. పొదుపు చెప్పండి. దేని పొదుపు చేసుకోవాలి? నాలుక వలన దేహానికి శిక్ష, కాబట్టి పొదుపుగా వాడుకోవాలి. పొదుపుగా దేన్ని వాడుకోవాలంటే, ఇది పొదుపు అంటే అర్థం ఏంటి చెప్పండి? అనవసరంగా ఖర్చు పెట్టకుండా ఉండడమే పొదుపు చేయటం, అంతేనంటారా? అనవసరంగా ఖర్చు పెట్టకుండా పొదుపు చేయవలసిన వాటిలో మొదటిది ఏంటంటే, లోకం ఏం చెప్తుందంటే డబ్బులు పొదుపు చేయండి, నీటిని పొదుపు చేయండి, ఆహారాన్ని పొదుపు చేయండి, విద్యుత్తును పొదుపు చేయండి, ఇంకా దాన్ని పొదుపు చేయండి, దీన్ని పొదుపు చేయండి, దీన్ని పొదుపు చేయండి చెప్పుకొస్తుంది, మంచిదే. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, అంతకు మించి దేవుడు కూడా ధనాన్ని పొదుపు చేసుకోండి, టైంని పొదుపు చేసుకోండి, మాటని పొదుపుగా వాడుకోండి. ఈ మూడో దాని విషయంలో అత్యంత జాగ్రత్త తీసుకోకపోతే చాలా కష్టాలు పాలవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ మూడు విషయాల్లో పొదుపు కలిగి అందరం కూడా ఉన్నాం. ప్రార్థన చేసి ముగించుకుందాం. కరెక్ట్గా ఒక్క నిమిషం నిందవడానికి. ప్రియ పరలోకమందున మా తండ్రి, లోకంలో పొదుపు గురించి ఏదేదో చెప్తున్నారు తండ్రి, కానీ తండ్రివైన నీవు రాయించి ఇచ్చిన మహాజ్ఞాన గ్రంథంలో దేని పొదుపుగా వాడుకోమంటున్నా నీ పిల్లలకు తెలియజేశాను. నేను కూడా తెలుసుకున్నాను తండ్రి. డబ్బులు పొదుపు చేసి నీ పనుల్లో ఖర్చు పెట్టమన్నావు, కాలాన్ని పొదుపు చేసి నీ పనుల కోసం వాడుకోమన్నావు, నోటిని పొదుపు చేసుకుని నీ గురించి మాట్లాడడానికి, నీ గురించి పాడడానికి వాడుకోమన్నావు తండ్రి. నీ పిల్లలకు తెలియజేశాను. ఈ రోజు నుంచి పొదుపు సూత్రాలు అందరూ పాటించి నువ్వు పరలోక రాజ్యాన్ని చేరే భాగ్యం దయచేయమని క్రీస్తున్నామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ప్రసాద్ వచ్చి రెండో పాఠం వివరిస్తానండి. తర్వాత మనం మూడో పాఠం ఏంటది? జీవనోపాధికి మనం చేయకూడని 7 పనులు.